ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతుంది. అయితే ఇటీవలే రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్లో ఉత్తర గర్భంలో బ్రహ్మాస్త్రం వచ్చే సీన్ బాగా హైలైట్ అయింది. అయితే మహాభారతంలోని ఈ సన్నివేశం గురించి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ఆడియోను కల్కి ట్రైలర్లో ఈ సీన్తో ఎడిట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైథాలజీ సైన్స్ ఫిక్షన్తో ముడిపడుతూ డైరెక్టర్ నాగశ్విన్ తీస్తున్న అద్భుతమే కల్కి 2898 ఏడి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ ప్రోమోలు కానీ ట్రైలర్లు అన్నీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ముఖ్యంగా కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వత్థామకి శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం, ఆ తర్వాత కల్కి అవతారం గురించి సినిమాలో చూపించబోతున్నారు. మరీ ముఖ్యంగా కల్కి అవతారానికి కారణమైన ఉత్తర ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుంది. ఇది రిలీజ్ అయిన ట్రైలర్లో క్లియర్గా కనిపించింది కూడా. ఉత్తర గర్భంలోకి బ్రహ్మాస్త్రం వస్తున్న షాట్ ఆడియన్స్ని విపరీతంగా ఆకర్షించింది. అయితే మహాభారతంలోని ఈ సన్నివేశం గురించి ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ఓ ఆడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది. ఇక కల్కి ట్రైలర్లోని ఉత్తర సన్నివేశాన్ని చూస్తూ చాగంటి మాటలు వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి చాగంటి ఏం చెప్పారు? బ్రహ్మాస్త్ర ప్రయోగం. ఉత్తర అప్పుడు గర్భంతో ఉంది. అప్పటికే అభిమన్యుడు మరణించాడు. అయినా సరే అశ్వత్థామ కడుపులో మంట ఇంకా అలాగే ఉంది. మిగిలిపోయాడు ఒక్క నలుసు అంటూ ఉత్తర గర్భంలో అని ఆగ్రహంతో బ్రహ్మాస్త్రం వేసేశాడు. ఎవరిని చంపడానికో తెలుసా? ఉత్తర గర్భంలో ఉన్న ఆ పిండంని సంహరించబడాలని అశ్వత్థామ ఏకంగా బ్రహ్మాస్త్రం వేసేశాడు. వెంటనే లోపల ఉన్న పిండం మీదకి వచ్చేసింది బ్రహ్మాస్త్రం. ఇక అప్పుడు పెరగెత్తుకుంటూ వచ్చిన ఉత్తర అంది, నాకు ఏదో తెలియడం లేదు, కానీ ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఒకటి వచ్చేసింది. ఇక ఇనుప బాణంతో ఏదో వచ్చేస్తోంది. అది చిత్రం ఏంటంటే బయటకి కనపడడం లేదు. అది నా కడుపులో ప్రవేశించింది. అమ్మని కాబట్టి నాకు తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి పిండము మీద పగబట్టి ఆ పిండాన్ని చంపేస్తుంది అంటూ ఉత్తర చెప్పింది అంటూ చాగంటి అద్భుతంగా ఆ సన్నివేశాన్ని వివరించాడు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉత్తర పాత్రలో మలయాళ నటి మాలవిక నాయర్ కనిపించారు. ఇక ఉత్తర గర్భంలోని పిండాన్ని చంపేందుకే అశ్వత్థామాని శ్రీకృష్ణుడు శపిస్తాడు. ఇక నుంచి నీ శరీరంలోని అణువణువు రగులుతూ ఉంటుంది. శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము రక్తము స్రవిస్తాయి. అయినా నిన్ను సమీపించే సాహసం ఎవరు చేయలేరు అశ్వత్థామ అని ఏకాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటావు. ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటావు. అయినప్పటికీ నీకు మృత్యువనేది ప్రాప్తించదు. నా 10వ అవతారమైన కల్కిని కలిసే వరకు నువ్వు ఇలానే తిరుగుతావంటూ శ్రీకృష్ణుడు శాపమిస్తాడు. ఈ సీన్ అయితే అద్భుతంగా కల్కి 2898 ఏడి చిత్రంలో చూపించబోతున్నారట.